నేను డాక్టర్ ఎండూరు ప్రభాకర్ను, సైకియాట్రిస్టు. ముఖ్యంగా ఈత యొక్క ప్రాముఖ్యతను చాలా మనందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు నేటి బిజీ లైఫ్లో, బిజీ షెడ్యూల్లో ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ రిలేటెడ్తో వర్క్, ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల నుంచి పెద్ద రిటైర్డ్ అయిన పీపుల్ కూడా సిస్టమ్తో రిలేటెడ్గా ఉండి ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఉన్నటువంటి ఏ వృత్తిలో అయిన వాళ్ళకందరికీ కూడా కంపల్సరీగా స్విమ్మింగ్ నేర్చుకోవాల్సినటువంటి చాలా అవసరం ఉంది. ఎందుకంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ వల్ల మనకు నిటారుగా ఉంచడానికి, స్పైన్ నిటారుగా ఉంచడానికి మజిల్స్, పారాస్పైనల్ మజిల్స్ అనేవి ఉంటాయి. అవి వీక్ అవడం వల్ల చాలామందికి ఏమవుతుందంటే చిన్న వయసులోనే 30-40 ఏళ్ళకే డిస్క్ ప్రొలాప్స్ రావడము, లంబార్ స్పాండిలోసిస్ కానివ్వండి, సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చేసి 40-45 సంవత్సరాలకి చాలామందికి ఆపరేషన్కి పోవడము, నడవలేకపోవడము, కూర్చోలేకపోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఏకైక సొల్యూషన్ వచ్చేసి స్విమ్మింగ్ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది మా దగ్గరకు వస్తుంటారు, బ్యాక్ పెయిన్ అనో, ఎంతమంది డాక్టర్ల దగ్గర పోయినా కూడా నాకు బ్యాక్ ఏక్ తగ్గలేదు, నడుములో జోములు వస్తున్నాయి, మెడ నొప్పి తగ్గలేదు, కళ్ళు తిరుగుతున్నాయి, కాన్సన్ట్రేషన్ లేదు, హెడ్ ఏక్ అని చాలామంది చెప్తుంటారు. కొన్ని ఎక్సర్సైజ్ చేయమంటే టైం లేదంటుంటారు. బిజీ షెడ్యూల్లో 24 గంటల్లో 10-15 గంటలు పనిచేసే వాళ్ళకి ఒక అర్ధ గంట సరే కనీసం 1 అవర్ హెల్త్ కోసం కేటాయించినట్టయితే భవిష్యత్తులో చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, తర్వాత ఈ ఎక్కువ డాక్టర్స్ కానివ్వండి, తర్వాత ఎక్కువసేపు కూర్చునే, ముఖ్యంగా ఈవెన్ లేబర్ ఉన్నటువంటి కొంతమంది మగ్గంలో కూడా గంటల కొద్దీ కూర్చొని మగ్గం వేస్తుంటారు. వాళ్ళందరూ కూడా చిన్న వయసులోనే వాళ్ళ యొక్క పనితనాన్ని కోల్పోతున్నారు. ముఖ్యంగా యువతకి చెప్పాల్సింది ఏంటంటే 20 ఏళ్ళ వయసులో నువ్వు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నావో అదే యాక్టివ్నెస్ 40-60 సంవత్సరాల్లో కూడా చేయాలంటే ఖచ్చితంగా మనకు బ్యాక్ మజిల్స్ కానివ్వండి, బోన్స్ కానివ్వండి, మన యొక్క బాడీ ఫిట్నెస్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. శరీరంలో ఉన్నటువంటి ప్రతి కండరానికి, ప్రతి బోన్ కూడా ఎక్సర్సైజ్ ఏకైక స్విమ్మింగ్లో వస్తుంటుంది. నేను అర్ధగంట వాకింగ్ చేస్తున్నాను, 10 కిలోమీటర్లు వాక్ చేస్తున్నాను, లేకుంటే అర్ధగంట ట్రెడ్మిల్ చేస్తున్నాను, యోగా చేస్తున్నాను, ఇవి ఏమీ సరిపోవు. ఇవన్నీ కొన్ని రకాల మజిల్స్ మాత్రమే, కొన్ని రకాల సిస్టమ్స్ మాత్రమే ఇది మనకు ఉపయోగపడే ఎక్సర్సైజ్. కేవలం స్విమ్మింగ్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లవాళ్ళు 2-3 ఇయర్స్ పిల్లల నుంచి 70 ఏళ్ళ వయసులో కూడా ఇక్కడికి స్విమ్మింగ్ వస్తున్నారు. మనకు అదృష్టంగా ఏంటంటే ఇక్కడ దరూర్ స్విమ్మింగ్ పూల్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది, బాగా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. నేను గత 4 నెలల నుంచి చాలామందికి నేను వస్తున్నాను. నాకున్నటువంటి బ్యాక్ ఏక్ నాకు పోవడమే కాకుండా చాలామందికి మోటివేట్ చేస్తుంటాను. ఇది గుడ్ ఎక్సర్సైజ్, హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు, బాగా విశాలంగా ఉంది, మంచి. ఎవరు చాలామంది ట్యాన్కి భయపడి కూడా రారు. ఫేస్ చెడిపోతుందనో, లేకుంటే నల్లగా అవుతుందనో, లేకుంటే స్కిన్ చేంజెస్ వస్తాయనో, ఇన్ఫెక్షన్ వస్తాయో అట్లాంటివి ఏమీ లేవు. నేనే ఎగ్జాంపుల్ 4 నెలల నుంచి వస్తున్నాను. ఇక్కడ ట్యాన్ కాకుండా కూడా పైన షెల్టర్ ఉంది కాబట్టి నీరు కూడా ఎక్కువ ఓవర్గా మెడికేటెడ్ లేకుంటే కెమికల్ ట్రీట్మెంట్ లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేయడం వల్ల ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా స్విమ్మింగ్ నేర్పించాల్సినటువంటి బాధ్యత ఎంతో ఉంది. చాలామంది ఇంకొకటి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మా తరం వాళ్ళు ఇప్పుడు 40-50 సంవత్సరాలు ఉండేవాళ్ళు చిన్నప్పుడు బాయిలోనో లేకుంటే చెరువుల్లో ఈదలాడుతుంటాము. అది నాకు స్విమ్మింగ్ వచ్చు, అది దేనికి పనికి వస్తుంది అంటే మన బావుల్లోనో చెరువుల్లోనో పడినప్పుడు బయటికి బతకడానికి పనికి వస్తుంది తప్ప యాక్చువల్గా పనికి వస్తుంది తప్ప మనకు యాక్చువల్గా ప్రతి ఒక్కరితో కోచ్ని తీసుకొని ఒక 1 మంత్ అని మినిమం కోచ్ని తీసుకొని టెక్నికల్గాను ప్రొఫెషనల్గా నేర్చుకున్నట్లయితే మన యొక్క హెల్త్ చక్కగా బాగుపడమే కాకుండా మన యొక్క టోన్ 60 ఏళ్ళైనా కూడా 20 ఏళ్ళ కుర్రాల్లాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ప్రజలందరూ పాటించాల్సిన అవసరం ఉంది.